మేడ్చల్ జిల్లా అలియాబాద్ నుంచి ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పురపాలక సంఘం పోలింగ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అలియాబాద్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. మనం ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఈ కేంద్రంలో 20 వార్డులకు సంబంధించి లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే 4 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే ప్రధానంగా 19వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించగా, అదేవిధంగా 10వ వార్డులో కాంగ్రెస్, 7వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి, అదేవిధంగా 4వ వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించినట్లు తెలుస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇక పోలీసు బందోబస్తు, ఈ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి. దాదాపు 100 మీటర్ల వరకు ఎవరు అంటే ర్యాలీలు కావచ్చు, అదేవిధంగా ఎటువంటి ర్యాలీలు నిర్వహించొద్దు, అదేవిధంగా బాణసంచా కూడా కాల్చవద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. అదేవిధంగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉన్న పరిస్థితి. మొత్తం 20 వార్డులకు సంబంధించి 3 రౌండ్ల లెక్కింపు కొనసాగనుంది. అదేవిధంగా ఇదే జిల్లాలోని ఎల్లంపేట, అదే మూడుచింతలపల్లిలో మొత్తం ఇక్కడ కూడా 4 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఎల్లంపేటలోని 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించినట్టు సమాచారం. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నం వరకు కూడా ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. పోలీసుల భద్రత మధ్య ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొత్తం లెక్కింపు ప్రక్రియని సీసీ కెమెరాల ద్వారా ఎన్నికల అధికారుల సంఘం పర్యవేక్షిస్తుంది. అయితే ప్రధానంగా చూడొచ్చు మనం ఇక్కడ లెక్కింపు కేంద్రం వద్ద అంటే వెలుపల వివిధ పార్టీల కార్యకర్తలు అంతా కూడా ఇక్కడ వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు అయితే పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. అంటే ఇక్కడ గుమ్మికూడ వద్దని, అదేవిధంగా ర్యాలీలు, బాణసంచా వంటివి పూర్తిగా నిషేధించారు. ఇది ప్రస్తుతం అయితే అలియాబాద్ కౌంటింగ్ కేంద్రం వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.